ఒకప్పుడు అడవులు పచ్చదనంతో నిండి ఉండేవి మరియు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండేవి. వానలు ఎక్కువగా కురవడంతో వాతావరణం చల్లగా అనిపించేది మరియు ఆయుర్దాయం 25-30 సంవత్సరాల వరకు ఉండేది. ప్రస్తుత కాలంలో అడవుల్లో చెలరేగుతున్న మంటలు, చెట్ల నరికివేత కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. అతివృష్టి, అనావృష్టిలు సంభవిస్తున్నాయి. అడవులను కోల్పోవడం వల్ల వృక్ష సంపద తగ్గడంతో వాతావరణ మార్పులు, ఎడారీకరణ, నేలకోత, సాగు విస్తరణ తగ్గడం, వరదలు, వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం వంటివి జరుగుతున్నాయి. అడవులు తగ్గుదల గిరిజన ప్రజలకు అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. అడవులు గిరిజనుల హక్కు మరియు వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే అడవులు చాలా అవసరం. వారికే కాదు, సహజంగా మనిషి బ్రతకాలంటే ప్రాణవాయువు చాలా అవసరం. మరి ప్రాణవాయువు దొరకాలంటే చెట్లు అవసరం. వివిధ దేశాల్లో ఏటా డజన్ల కొద్దీ చెట్ల పెంపకానికి సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నప్పటికీ వాటి నుండి ఒనగూరే ప్రయోజనం మాత్రం శూన్యం. ఎన్విరాన్మెంటల్ జర్నల్ నేచర్ సస్టైనబిలిటీ చేసిన అధ్యయనం ప్రకారం దశాబ్దాలుగా అనేక ప్రాంతంలో చెట్ల పెంపకం కార్యక్రమాలు ప్రభావవంతంగా లేవని, అవి అడవుల విస్తరణలో పెంచడంలో సహాయపడలేదని మరియు వాతావరణ మార్పులను తగ్గించడంలో విఫలమైనట్లుగా వెల్లడైంది. మొక్కలు నాటే కార్యక్రమాలతో సమస్యలు. స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా చెట్లను నాటకపోవడంతో అవి ప్రారంభ దశలోనే చనిపోతున్నాయి. ఉదాహరణకు 2019లో టర్కీలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 మిలియన్ల చెట్లను నాటాలని నిర్ణయించింది. అయితే నాటిన చెట్లలో 98% 3 నెలల కంటే తక్కువ సమయంలోనే చనిపోయినట్లు తాము కనుగొన్నామని టర్కీ వ్యవసాయ అటవీ యూనియన్ అధిపతి సుక్రు దుర్మస్ DWకు వివరించారు. దీని కారణం తప్పుడు మొక్కలు నాటడం, అది కూడా సరైన సమయంలో కాకుండా తక్కువ వర్షపాతమున్న సమయంలో నాటడమే ఈ వైఫల్యానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సరైన ప్రణాళిక కంటే చెట్లను నాటడంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల చాలా ప్రచారాలు విఫలమవుతాయన్నారు. చాలాసార్లు మొక్కలు నాటే ప్రచారాలు చేసినప్పుడు అవి స్థానిక రాజకీయాలు లేదా ప్రపంచ రాజకీయాల నేపథ్యాలను ప్రేరేపించడానికి తప్ప నిజమైన లక్ష్యం కోసం కాదని అడెబోటే DWతో వెల్లడించారు. చెట్లు సాధారణంగా పరిపక్వత చెందడానికి 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే అవి వాతావరణంపై పెద్ద ప్రభావాన్ని చూపడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చెట్లను ట్రాక్ చేయడం మరియు అవి నాటిన తర్వాత డేటాను సేకరించడం చాలా ముఖ్యం. కానీ ఇది జరగదు. తగిన స్థానిక జాతులను ఎంచుకోవడం మరియు దీర్ఘకాలికంగా చెట్లను చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే వృక్ష సంపద పెరిగి ప్రకృతి వైపరీత్యాలకు అడ్డుకట్ట వేయగలం. చెట్లను సజీవంగా ఉంచడానికి స్థానిక సంఘాలను ప్రాజెక్టులలో చేర్చాలి. భారత్లో చెట్ల పెంపకంలో స్థానిక సంఘాల పాత్ర చాలా కీలకం. మొక్కలు నాటే కార్యక్రమాలు ఎలా విఫలమవుతున్నాయో చెప్పడానికి ఓ కేసు స్టడీని చూద్దాం. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్రో 3 మార్గంలో 12.01 కోట్ల వ్యయంతో చెట్ల నాటినట్లుగా లెక్కల్లో వెల్లడించింది. అయితే RTI దరఖాస్తుల్లో మాత్రం ఇది అవాస్తవమని తేలింది. RTI ప్రకారం 13 వేర్వేరు ప్రదేశాలలో 584 చెట్లు మాత్రమే నాటారు. ఒక్క మొక్క నాటడానికి 2 లక్షలు ఖర్చైనట్టు చూపించారు. ఇలా అనేక మొక్కల పెంపకం కార్యక్రమంలో ఇలాంటి అవినీతి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పిమింటా ఫ్రీ ప్రెస్ జర్నల్ కు పలు విషయాలు వెల్లడించారు. భూసారం, మట్టి తయారీతో కలిపి ఒక్కో చెట్టుకు గరిష్టంగా 200 రూపాయలకు మించకూడదు. కానీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఒక చెట్టుకు 800 రూపాయల ధరను నిర్ణయించిందని తెలిపారు. గతంలో గణేష్ మందిర్, పిక్నిక్ పాయింట్ సమీపంలోని RA కాలనీలో MMRCL మొక్కలు నాటగా ఆ తర్వాత ఆ చెట్లను ఎవరూ పట్టించుకోలేదు. ఏ విధమైన నిర్వహణ జరగలేదు. కానీ నిర్వహణ ఖర్చులను మాత్రం లెక్కల్లో చూపించారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్కు లంచంగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది అని పిమెంటా తెలిపారు. మొక్కల కార్యక్రమంలో ఎలాంటి అవినీతి జరుగుతుందని తెలపడానికి ఈ కేసు స్టడీని ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ అండ్ జీవ వైవిధ్యం కోసం వనరులను సరైన మార్గంలో వినియోగిద్దాం. అడవులను రక్షించి ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రపంచాన్ని కాపాడుదాం.